మన బలహీనతలో దేవుడు చాలిన తన కృపను అనుగ్రహిస్తాడు. చాలిన తన కృపను మనకు అనుగ్రహిస్తాడు. అందుకనే మన బలహీన సమయంలో మనకు కావలసింది ఏది కాదు, ఆయన కృప. ఎప్పుడైతే మనము బలహీనతలతో దేవుణ్ణి సహాయం కొరకు ప్రార్థిస్తామో, బలహీనత ఉందని దేవునికి దూరం ఎత్తకూడదు. ఆ బలహీనతలో ఎప్పుడైతే మనము, పౌలు గారు 3 సార్లు వేడుకున్నాడు, అప్పుడు ఆయన దగ్గరికి స్వరం వచ్చింది, అప్పుడు దేవుని వాగ్దానం వచ్చింది, అప్పుడు దేవుని సమాధానం వచ్చింది, జవాబు వచ్చింది దేవుని దగ్గర నుండి. ఏమంటున్నాడు? నా కృప నీకు చాలు అంటున్నాడు. ఆయన అన్ని రకాల స్థితిలో మరలా మనల్ని ఉత్తమమైన ప్రతి కార్యము చేయడానికి సర్వ సమృద్ధిని అనుగ్రహించేటువంటి దేవుడు. ఏది కోల్పోయామో అని బాధపడకుండా ఉన్న దానిలో అభివృద్ధి ఇచ్చే దేవుడు గనక ఆ కృపను మనం కోరుకుందాం. ఆయన కృప గనక మనకుంటే ఏదైతే మిగిలిందో దానిలో సర్వ సమృద్ధి ఇస్తాడు దేవుడు. మిగిలిన వాటిలో, అందుకని లేని వాటి కొరకు చింతించకుండా, కోల్పోయిన వాటి కొరకు చింతించకుండా, దేవుడు నీకు మరలా సర్వ సమృద్ధి ఇచ్చేవాడని. అందుకే ఆయన అంటున్నాడు, నా కృప నీకు చాలు. భయపడాల్సిన అవసరం లేదు. అందుకే మనము కోల్పోయిన అన్నిటిలో ఆయన మరలా సర్వ సమృద్ధి ఇచ్చేటువంటి దేవుడు ఉన్నాడు. మరలా మనం ఏ స్థితిలో ఉన్నామో దానికంటే ఉన్నతమైన స్థితి వచ్చేస్తుంది. ఈ దినాల్లో ఈ విశ్వాసం లేనందుకే చాలామంది భయపడుతున్నారు. ఈ విశ్వాసం లేనందుకే చాలామంది దిగులు పడుతున్నారు, చాలామంది చింతిస్తూ ఉన్నారు. నువ్వు ఆర్థిక పరంగా నష్టపోయాము, మానసికంగా నష్టపోయాము, ఆరోగ్యపరంగా నష్టపోయాము, లేదా కుటుంబ సభ్యులను కోల్పోయి నష్టపోయాము. అలాంటి కుటుంబాలు కూడా ఎన్నో ఉన్నాయి. అది ఏ స్థితి అయినా కావచ్చు, సమస్త విధములైన కృపను విస్తరింపజేస్తాడు. కానీ సర్వ సమృద్ధి ఇచ్చే దేవుడు. ఆయన కాపాడుకుంటాడు, ఆయన పోషిస్తాడు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి ఒక గొప్ప వాగ్దానం దేవుడు చేస్తున్నాడు. సర్వ సమృద్ధి ఆయన కృపతో మనకు అనుగ్రహించబడదు. నిన్ను దేవుడు పడిపోయిన ఆ స్థితిలో నుండి మరలా ఉన్నతమైన స్థితిలోనికి నడిపిస్తాడు. ఆయన అలా సర్వ సమృద్ధి అనుగ్రహించే దేవుడు.